నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం జగన్ బలం, బీటెక్ రవి గలం. పులివెందులలో రాజకీయ యుద్ధం అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గంలో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి. ఆ మున్సిపాలిటీ ఎన్నికలకు ఒకవైపు వైసీపీ, మరొక వైపు తెలుగుదేశం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ యుద్ధ రంగం. ఈ రాజకీయ యుద్ధ రంగం ఇది రాష్ట్రంలోనే ఒక సంచలనమైన రిజల్ట్ ఉంటుంది. తెలుగుదేశం 40 వార్డులలో కౌన్సిలర్లను గెలిపించుకుంటే రాష్ట్రమంతా బీటెక్ రవి సందేశం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అటు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో 40 మంది కౌన్సిలర్లు జెండా ఎగురవేస్తే ఇది కూడా రాష్ట్రంలో పెద్ద సంచలనం. ఆ సంచలనం వెనుక పులివెందుల బలం గతం నుంచి ఎవరిది అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి, ఆడు తర్వాత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ కుటుంబీకుల రాజకీయ బలం 50 ఏళ్లుగా కొనసాగుతూ ఉంది. అటువంటి బలంతో బీటెక్ రవి ఢీకొంటూ ఉన్నాడు. ఈయన గలం విప్పుతూనే ఉన్నాడు. కార్యకర్తలను రెచ్చగొడుతూనే ఉన్నాడు. కార్యకర్తలకు అందుబాటులోనే ఉన్నాడు. కార్యకర్తలతో మమేకమై ఉన్నాడు. కార్యకర్తలతో చర్చాంశనీయాలతో మునిగి తేలుతూ ఉన్నాడు. ప్రతి కార్యకర్తకు తనదైన శైలిలో బీటెక్ రవి గలం విప్పుతూ ఉన్నాడు. ఈయన గలాన్ని చూసి పులివెందులలో అనేక మంది కార్యకర్తలకు కొంత బలం వస్తున్నట్టే కదా అని నేను ఎందుకు అంటున్నాను అంటే, మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు హవా కొనసాగింది. ఈసారి మున్సిపాలిటీ 40 కౌన్సిలర్లలో సగం వచ్చినా కూడా, ఆ తర్వాత ఇంకా ఎక్కువ వచ్చినా కూడా, ఆ తర్వాత 5 వచ్చినా కూడా ఇది గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే పులివెందులలో వైఎస్ కుటుంబీకులకు అడ్డే లేదు. వైఎస్ కుటుంబీకులు ఎవరు నిలబెట్టినా, సీదాసాదా మంచిని నిలబెట్టినా, కౌన్సిలర్లుగా ఎన్నికైన 3 మున్సిపాలిటీ ఎన్నికల తతంగం, ప్రస్తుతం జరుగుతున్నది 4వ మున్సిపాలిటీ ఎన్నికల తతంగం. ఇక్కడ గమనిస్తే బలం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, తెలుగుదేశం నేతల హవా 3 మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక్క కౌన్సిలర్ కానీ, ఒక వార్డు మెంబర్ కానీ గెలుచుకోలేదు. అంటే జగన్దే ఇక్కడ బలం పులివెందులలో. అటు తర్వాత బీటెక్ రవి గతంలో గలం విప్పి ఆయన ఖాతాలో కొన్ని వైఎస్ కుటుంబీకులకు ధీటుగా గతంలో ఎమ్మెల్సీలో ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడగొట్టిన పరిస్థితి, తర్వాత తమ సతీమణి లతారెడ్డిని గెలిపించున్న పరిస్థితి జరిగింది. అంటే ఈయన గలంతోనే కొంతవరకు రాజకీయ బలం తెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుని దృష్టిలో బీటెక్ రవి అంటే ఏదో చేస్తాడు, ఏదో మనకు ఆశ ఉంది, వైఎస్ కుటుంబీకులను ఢీకొట్టగల సత్తా బీటెక్ రవికి ఉంది, ఈయన గలం విప్పుతూ ఉన్నాడు, ఈయన వెనక నడుస్తాము అని కొంత మార్పు వస్తూ ఉందా, ఇది ఆలోచన. అయితే ఇక్కడ ఈయన గలం చూసి, బీటెక్ రవి గలం చూసి, బీటెక్ రవి మొన్న కార్యకర్తల సమావేశంలో ఒకటే అన్నాడు. ఏమన్నాడంటే, ప్రస్తుత పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో అసలు నా దగ్గర డబ్బు లేదు,
నేను ఒక పిలుపు ఇస్తేనే, కార్యాలయానికి రండి అంటేనే ఎందుకో కార్యకర్తలు నాయకులు బ్రహ్మాండంగా వస్తున్నారు. నాలో ఏం చూసినారో, నాలో ఏం గమనించారో, నా గలం విప్పితే ఈ జనాలు రావడం నాకు అదృష్టం అని చెప్పుకుంటూ ఉన్నాడు. అది కాక ఇంకొక మాట అన్నారు. ఏమన్నాడు? ఇంకొక చాట నువ్వు నిలబడింటే బీటెక్ రవీణ అక్కడ ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యింది ఆ నియోజకవర్గంలో, పులివెందుల్లో ఎందుకు నిలబడుతున్నావు అని క్వశ్చన్ వేసినట్లు, దానికి బీటెక్ రవి, రాష్ట్రమంతా బీటెక్ రవి అంటే అందరూ చెప్పుకుంటారు. 175 మంది ఉన్న ఎమ్మెల్యేలలో ఒక్కరికన్నా ఇంత పలుకుబడి, ఇంత పబ్లిసిటీ ఉందా అని సావో లేవో పులివెందుల రాజకీయం నుంచే అని బీటెక్ రవి చెప్పాడు. అంటే బీటెక్ రవి గలం అది ఎంతవరకు వెళ్తుందో అంత సత్తా చాటే పందాలో వెళ్తున్నాడా? ఈ సత్తా ఈయన గలం 40 కౌన్సిలర్లలో చెప్పాను కదా, 5 కానీ 10 కానీ 20 కానీ 40 కూడా గెలిస్తే ఈయన గలం చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రమంతా కూడా ఎంత పబ్లిసిటీ అవుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంది. ఇక బీటెక్ రవి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి బలం, రాజకీయ బలం, కుటుంబ బలం, సైనిక బలం, కార్యకర్తల బలం జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటి నుంచి కాదు, గత 40 ఏళ్లుగా ఉంది ఆ బలం. ప్రస్తుతం రాను తగ్గిందో ఏమో కానీ ఈయన బలం ఇప్పుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఈయన 40 కౌన్సిలర్లను గెలుచుకుంటే మహాబలవంతుడు అవుతాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది దిక్సూచిగా మారుతుంది. ఇక్కడ బీటెక్ రవి గలం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుందా? వేచి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.